గులకరాయి, విజయవాడలో గులకరాయి. ఆయన పోతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. నేను ఆఫ్ చేశానా? ఎవరిది గవర్నమెంట్ ఇక్కడ? ఎవరిది గవర్నమెంట్? నీ గవర్నమెంట్ అవునా కాదా? ఎవడో అందులో నుంచి గులకరాయి వేసాడంట నాటకం. ఆ గులకరాయి హత్యా ప్రయత్నం అంట. నేను ఆయన్ని చంపేయడానికి గులకరాయితో దాడి చేశానంట. ఏం తమిళలో బాగుంది కదా కథ. దానికి ఈ పోలీసులు హత్యా ప్రయత్నం కేసే పెట్టేశారు. అంటే నీ పైన ఒక గులకరాయి పడితే ఇంత కలవరం కావాలి? నా పైన రాళ్లతో కర్రలతో పోయిన దిక్కల దాడులు చేసేవే, సమాధానం చెప్పి ధైర్యం ఉందా సైకో అని అడుగుతున్నా. నేను అడుగడుగునా నా పైన దాడి చేశారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం చేశారా లేదమ్మా? చూశారా లేదమ్మా? ఒకసారా నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేవాళ్లు, రాళ్లతో కొట్టేవాళ్లు, చెప్పులేసేవాళ్లు, కర్రలతో వచ్చేవాళ్లు. ఆ డీజీపీ చెప్పేవాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, నిరసన తెలియజేస్తారని. నీ మీద రాయేస్తే మాత్రం హత్యా ప్రయత్నం, మా మీద చెప్పులేసినా రాళ్లేసినా పవన్ కళ్యాణ్ రానీయకుండా చేసినా అది ప్రజాస్వామ్య సైకో? ఇది సైకో కాకపోతే ఏం తమ్ముళ్ళు మీరే చెప్పండి. అంటే మనిషి యొక్క అహంకారం, మనిషి యొక్క సైకో నేచర్తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు.